Hi guys, welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ లో ఉన్న కామన్ మ్యాన్స్ చాలా ఎక్కువ చేస్తున్నారంటూ బయట నెటిజన్స్ అంటున్నారు. ఇక వాళ్ళు కామన్ మ్యాన్స్ పరువు తీస్తున్నారంటూ, ఇలా అయితే నెక్స్ట్ సీజన్ కి ఎలా తీసుకుంటారంటూ కూడా బయట సంచలన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు నెటిజన్స్. ఇదంతా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సెలబ్రిటీగా హౌస్ లోకి అడుగు పెట్టిన కొంతమంది సెలబ్రిటీస్ చాలా కామ్ గా కూల్ గా ఉంటున్నారనే చెప్పాలి. ఇక ఇదే ధోరణిలో భరణి ఎప్పుడు కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని, కామన్ మ్యాన్స్ ని గానీ, అలాగే ఓనర్స్ ని గానీ ఎవరినైనా సరే నార్మల్ గానే ట్రీట్ చేస్తారు. ఎవరిదన్నా తప్పు ఉన్నా సరే అలా కాదురా ఇలాగని చెప్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే ఏకంగా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే తన హద్దులు దాటిపోయి మరీ మాట్లాడుతున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే నిన్న భరణి, ఇమాన్యుయల్ అలాగే తనుజ వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హరీష్ ఏకంగా లైవ్ లో ఒక మాట అనేశాడు భరణిని. ఏమని అన్నారంటే, ఇప్పటి వరకు నేను తనుజ అలాగే ఇమాన్యుయల్, భరణి ఇద్దరు మొగోళ్ళు ఒక అమ్మాయి గేమ్ ఆడుతున్నారనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి ముగ్గురు ఆడోళ్ళు గేమ్ ఆడుతున్నారనిపించింది అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్. అయితే ఇంత పెద్ద మాట భరణిని అనాల్సిన అవసరం లేదంటూ కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అంతేకాదు తనేదో పెద్ద హీరోలాగా ఫీల్ అవుతున్నాడంటూ, అలాగే భరణి, తనుజ పాపం ఓనర్స్ కోసం కుకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళు చేసే వంట గాని ఏది నేను తిన్నంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియాతో. మరి అయితే మొత్తానికి మాస్క్ మ్యాన్ హరీష్, భరణి, ఇమాన్యుయల్ ఇద్దరు ఆడోళ్ళండం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.